నేను టారోట్ రీడర్ పూర్ణిమ శర్మ. సో ఫారెన్ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి అండ్ ఫారెన్ లో సెటిల్ అవుదాం అనుకుంటున్న వాళ్ళకి ఎలా ఉండబోతుందో టారోట్ రీడింగ్ లో మనము ఎగ్జాక్ట్ గా మీకు ఏ టైం కి ఫారెన్ సెటిల్మెంట్ అనేది ఉంటుందో కూడా మనం టారోట్ రీడింగ్ లో తెలుసుకోవచ్చు. సో మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కింద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ నిఖిల్ జగర్ధర్. ఇప్పుడు చాలా మందికి ఎస్ఐఎఫ్స్ గురించి అవగాహన అయితే బాగా పెరిగిందండి. కొత్తగా వస్తున్న ఎన్ఎఫ్ఓ చూద్దాం. ఎస్ఐఎఫ్ లో మనకి కొటక్ వాళ్ళది ఎస్ఐఎఫ్ వస్తుందండి త్వరలో. అలాగే డిఎస్పీ వాళ్ళు కూడా ఎస్ఐఎఫ్ రావచ్చు అంటున్నారు. అలాగే మెరై అసెట్ అనే కంపెనీ ఉందండి, అందరూ తెలుసు, చాలా మంచి కంపెనీ మెరై అసెట్ కంపెనీ. మనకి చూస్తే లాస్ట్ 10 years నుంచి కూడా ఏదైనా లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ చూస్తే కనుక రిటర్న్స్ కంపేర్ చేస్తే మెరై అసెట్ అనేది ప్రామినెంట్ గా ఉంది. అలాగే మిడ్ క్యాప్ లో కొటక్ కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. అలాగే స్మాల్ క్యాప్ లో చూడండి మనకి డిఎస్పీ కూడా పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. సో ఈక్విటీలో వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో సుదీర్ఘ కాలంలో ఎక్స్పీరియన్స్ సంపాదించి బాగా రాణిస్తున్న ఫండ్ హౌసెస్ అండి. వీళ్ళ నుంచి మనకి ఎస్ఐఎఫ్స్ అనేవి రాబోతున్నాయి. ఎస్ఐఎఫ్స్ మనం ఫస్ట్ ఎవరైనా లాంచ్ చేసినా కూడా హైబ్రిడ్ కేటగిరీలో లాంచ్ చేస్తున్నారు. మెల్లమెల్లగా ఈక్విటీలో కూడా తీసుకొస్తున్నారు వాళ్ళు నెక్స్ట్ ఆప్షన్ గా. సో అదండి మనకి ఎస్ఐఎఫ్స్ లో చూస్తే దగ్గర ఇప్పుడు ఆల్రెడీ మనం ఉన్న వాటిలో బంధన్ కానివ్వండి, అలాగే ఎడల్వైజ్ వాళ్ళది కానివ్వండి, అలాగే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వాళ్ళది కానివ్వండి, కొంచెం ప్రామినెంట్ గా బాగానే ఉన్నాయండి కంపేర్ టు ఐసిఐసిఐ కన్నా కూడా, క్వాంట్ కంటే కూడా. సో మనకి ఎస్ఐఎఫ్స్ లో చూస్తే మనం చెప్తూనే ఉన్నాము 10 lakhs మినిమం గా పెట్టాలి. దాని తర్వాత ఎవ్రీ మంత్ అవకాశం మేరకు ఎస్ఐపి కూడా చేయండి. ఎప్పుడైతే లంసంగా 10 lakhs పెట్టి ఎస్ఐపి కూడా చేసుకుంటూ వెళ్తారో వాళ్ళకి అత్యధికంగా లాభాలు అయితే గ్యారంటీగా వస్తాయి. ఎందుకంటే మార్కెట్ చూడండి కొంచెం వాలిటాలిటీగా ఉంది. ఇలాంటి వాలిటాలిటీ మార్కెట్ లో ఎప్పుడు మార్కెట్ పడినా కూడా మనం ఎక్కువ యూనిట్లు కనుక మనం జమ చేసుకోగలుగుతుంటే కనుక రాబోయే రోజుల్లో మన ఎన్ఏవి 20 rupees అయినంత మాత్రాన అమాంతం డబుల్ రిటర్న్ అయితే చూడగలుగుతామని చెప్తున్నాను. సో ఎస్ఐఎఫ్స్ లో మనం చూస్తే టాక్సేషన్ కూడా చాలా బాగుంటుందండి, లైక్ మ్యూచువల్ ఫండ్స్ లాగానే ఉంటుంది. 1 year లోపు కనుక మనం ఎగ్జిట్ అయితే కనుక వచ్చిన ప్రాఫిట్ మీద 20% కట్టాలి. అదే కానీ 1 year దాటి ఒక 366 డే చాలండి, ఒక డే చాలు. 1 year తర్వాత ఉన్నా కూడా మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ ట్యాక్స్ అంటారు వాటిని, అది కేవలం 12.5% ట్యాక్స్ మాత్రమే కడతాము. అది కూడా 1,25,000 ప్రాఫిట్ మినహాయింపు తర్వాత కడతాం కాబట్టి అది కూడా మంచి అడ్వాంటేజ్ పాయింట్ ఉంది ఇందులో. సో మ్యూచువల్ ఫండ్స్ లాగానేమో టాక్సేషన్ ఉంటుంది, రిటర్న్స్ లాగానేమో పిఎంఎస్ ఉంటుందండి. సో ఎస్ఐఎఫ్స్ ఆల్వేస్ బెటర్ అని చెప్తున్నాను. సో ఎవరి దగ్గర అయితే 10 lakhs ఉన్నాయి అంటే మాత్రం అమాంతం మనం ఎస్ఐఎఫ్కి వెళ్ళిపోండి. ఎందుకంటే మార్కెట్లో చూస్తాం ఎప్పటి నుంచో మ్యూచువల్ ఫండ్స్ ఉంటున్నాయి కానివ్వండి, వాటిలో చాలా డిసడ్వాంటేజెస్ కూడా మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఓన్లీ మనకి మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ తప్ప మిగతా ఏదైతే కూడా ఉన్నాయో అదర్ ఫండ్స్ అయితే ఉన్నాయో అవి టెంపరీగా తాత్కాలికంగా హైలైట్ అవుతున్నాయి కానివ్వండి. సో వాటిలో కన్సిస్టెన్సీ అనేది ఉండలేకపోతున్నాయి. మనం మ్యూచువల్ ఫండ్స్ చూసాం లాస్ట్ 30 years నుంచి కొన్ని మ్యూచువల్ ఫండ్స్ స్టార్టింగ్ లో చాలా రిటర్న్స్ ఇచ్చినా కూడా టాక్టికల్ గా అవి ఫాలో అయితే అవుతున్నాయి. సో మనం ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో మనకు తెలియట్లేదు, చర్నింగ్ కూడా చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఇట్లాంటి టైంలో కనుక ఒక బెస్ట్ క్వాలిటీ ఎస్ఐఎఫ్ కనుక తీసుకొని మన దగ్గర చెప్తున్నాను నేను, మీ మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియోలో మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ని ఖరీదించకండి. మనకి రాబోయే రోజుల్లో లాంగ్ టర్మ్ లో ఎప్పుడైనా సరే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ బెనిఫిట్స్ అయితే ఇస్తాయి. వేరే లార్జ్ క్యాప్ కానివ్వండి, ఫ్లెక్సీ క్యాప్ కానివ్వండి, మల్టీ క్యాప్ కానివ్వండి, ఏదైనా సెక్టర్ ఫండ్స్ లైక్ పిఎస్యూ ఫండ్స్ కానివ్వండి, డిఫెన్స్ ఫండ్స్ కానివ్వండి, ఫార్మా ఫండ్స్ కానివ్వండి, ఇట్లాంటి మీ దగ్గర ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తీసేసి ఒక మంచి ఎస్ఐఎఫ్కి అయితే మూవ్ అయిపోమని చెప్తున్నాను. సో తద్వారా ఏంటంటే మీకు రాబోయే రోజుల్లో మంచి రిటర్న్స్ అయితే చూస్తారు. మనకి తెలిసిందే టైం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో స్టాక్ మార్కెట్ లో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంతా వచ్చేది టైం మీదే. మనం కనుక టైం అంతా ఒక 20 years 10 years వేస్ట్ చేసుకుని అప్పుడు కనుక రియలైజ్ అయితే మనం మొత్తం సర్వం కోల్పోయిన వాళ్ళం అవుతాము. అలా కాకుండా ఒక ప్రామినెంట్ గా ఒక టైంలోనే, అంటే ఇన్వెస్ట్మెంట్ చేసే టైంలోనే ఒక రైట్ చాయిస్ మనం తీసుకొని, ఒక రైట్ ఆప్షన్ తీసుకొని కనుక ముందుకెళ్తే మన టైం సేవ్ చేయగలిగే వాళ్ళు అవుతాము. ఒక మంచి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది పొందగలుగుతాం చెప్తున్నాను. సో అదండి క్వాలిటీ ఎస్ఐఎఫ్ తీసుకోండి. మీకు అందులో చూస్తే ఇవాళ X100 అంటారు. సో X100 అంటే ఏంటంటే మనకి లార్జ్ క్యాప్ ని వదిలేసి మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్మెంట్ చేసేది X100. ఇక్కడ సాధారణంగా మనకు మ్యూచువల్ ఫండ్స్ లో చూస్తే ఒక 500 వరకు యూనిట్స్ ఉంటుందండి. అంటే ఏదైనా ఫండ్ మేనేజర్ కంపెనీని తీసుకోవాలి అంటే మాత్రం ఒక 500 దాకానే టాప్ 500 కంపెనీస్ లో మాత్రం అతని చాయిస్ ఉంటుంది. కానీ వేరే ఎస్ఐఎఫ్ లో కొన్ని కంపెనీస్ కి అప్ టు 750 దాకా కూడా ఛాన్స్ ఇచ్చారు. సో చాలా స్టాక్స్ ఉన్నాయండి ఇవాళ మార్కెట్ లో చూస్తే. గత 10 years నుంచి చూసినా కూడా ఏవైతే కంపెనీస్ 500 నుంచి 750 ఆ రేంజ్ లో ఉన్నాయో అవి అమాంతం 6.5 times ఇచ్చాయండి. అంటే ఎవరైతే ఒక 10 lakhs పెట్టారో వాళ్ళకి 65 lakhs వచ్చేసింది. సో అట్లాంటి 6.5% రిటర్న్స్ ఇచ్చిన అత్యధికంగా ఉన్న ఫండ్స్ అయితే ఉన్నాయో, స్టాక్స్ అయితే ఉన్నాయో అవన్నీ 500 to 750 మధ్యలో ఉన్నాయి. సో మన మ్యూచువల్ ఫండ్స్ లో అంటే ఆప్షన్ లేదండి పెట్టడానికి అట్లాంటి కంపెనీస్ లో. సో మనకి ఎస్ఐఎఫ్ లో అవకాశం ఇచ్చారు కాబట్టి ఎస్ఐఎఫ్స్ మీకు చాలా రాబోయే రోజుల్లో ఒక ప్రామినెంట్ గా మంచి రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే మార్కెట్ పెరగడమే కాదు, ఒక్కొక్కసారి మార్కెట్ పడుతుంటుంది కూడా. సో అలా వాలటైల్ మార్కెట్ లో పడినప్పుడు కూడా అందులో మనకున్న డెరివేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనకి హెడ్జింగ్ చేయొచ్చు, ఆర్బిట్రాజ్ చేయొచ్చు. తద్వారా మార్కెట్ ఫాల్ వచ్చినప్పుడు తట్టుకుంటుందండి. మ్యూచువల్ ఫండ్స్ లాగా మనకి అమాంతం -10% పడకుండా ఈ -3% ఆగిపోతాయి. సో మార్కెట్ ఫాల్
అప్పుడు కూడా మనకి ప్రొటెక్షన్గా ఉంటుంది SIF. అలాగే మార్కెట్ పెరిగినప్పుడు కూడా ఈ డెరివేటివ్స్ అనేది క్లోజ్ చేసేసి జీరో చేసేసి అమాంతం ఈక్విటీలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి రిటర్న్స్ కూడా బాగానే వస్తాయని చెప్తున్నాను. థ్యాంక్ యూ.